వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను సర్తాజ్. ఈ శతాబ్దంలో వరల్డ్ వైడ్ గా ఉన్న బెస్ట్ యాక్టర్స్ లో ఇండియా నుండి ఎవరికి చోటు దక్కుంటుంది? అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, చిరంజీవి ఆర్ మమ్ముట్టి? ఇలా మీ ఆలోచనలుంటే మాత్రం ఇప్పుడే మార్చుకోవాలండోయ్. ఎందుకంటారా? వీరందరినీ కాదని ఈ లిస్ట్లో స్థానం సంపాదించుకుంది నేను చెప్పకముందే వాళ్ళెవరో మీరే చూసేయండి. ఇర్ఫాన్ ఖాన్ స్టార్ హీరో కాకపోవచ్చు, కానీ ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించాడు. 100 కోట్ల బడ్జెట్ సినిమాలో భాగం కాకపోవచ్చు, కానీ ఆడియన్స్ ని తనదైన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. తాజాగా మహామహులైన ఎంతో మంది నటులను దాటుకొని ఇండియా తరపున ది బెస్ట్ యాక్టర్ గా చోటు దక్కించుకున్నాడు. బ్రిటిష్ ఆన్లైన్ మీడియా సంస్థ ది ఇండిపెండెంట్ 21వ శతాబ్దపు 60 మంది ఉత్తమ నటుల జాబితాను విడుదల చేయగా, ఆ జాబితాలో ఎందరో స్టార్స్ ని కాదని ఒకే ఒక్కడిగా ఇర్ఫాన్ నిలవడం ఇక్కడ విశేషం. 60 మంది ఉత్తమ నటుల జాబితాలో 41వ స్థానంలో నిలిచాడు ఈ వర్స్టైల్ యాక్టర్. సలాం బాంబే సినిమాతో 1988లో బాలీవుడ్ కు పరిచయమైన ఇర్ఫాన్ కక్బుల్ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక పాన్ సింగ్ తోమర్ సినిమాతో ఏకంగా ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డుని ఒడిసిపట్టాడు. ఇలా తన 30 ఏళ్లకు పైగా సినీ కెరియర్ లో నేషనల్ అవార్డ్స్ ని, ఆసియా ఫిలింఫేర్ అవార్డ్స్ ని, 6 ఫిలింఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకున్న ఇర్ఫాన్ దాదాపు 70 సినిమాలలో నటించాడు. హిందీ సినిమాలతో పాటు స్లమ్ డాగ్ మిలీనియర్, ఇన్ఫెర్నో, లైఫ్ ఆఫ్ పై సినిమాలతో హాలీవుడ్ వంటి సినిమాలలో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక 2011లో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్న ఇర్ఫాన్ 2020 ఏప్రిల్ 29న న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే వ్యాధి కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. సినిమా ఈ ఒక్క పదం ఎంతో మంది కలలని నిజం చేస్తే మరెంతో మందికి చేదుని కూడా మిగిల్చింది. ఎందరినో తారాపథంలోకి తీసుకువెళ్తే మరెంతో మందిని పాతాళంలోకి తొక్కిపడేసింది. అంతటి పవర్ ఉన్న ఈ సినిమా రంగంలో తమ కథలని ప్రేక్షకులతో పంచుకోవాలని, తమదైన విజన్తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయాలని ఎంతో మంది కొత్త దర్శకులు ఇండస్ట్రీ బాట పడుతూ ఉంటారు. మరి అలా 2024లో ఇండస్ట్రీకి పరిచయమైన ఆ కొత్త దర్శకులు ఎవరో మనము లుక్కేసిద్దాం. 2 గంటల సినిమా తీయడానికి జీవితంలో ఎన్ని గంటలు వెయిట్ చేయాలో అని అంటాడు టులెట్ సినిమాలో హీరో. సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాకి దర్శకత్వం వహించాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో, ఎన్ని అవరోధాలు ఎదుర్కోవాలో కళ్ళకి కట్టినట్టు చూపిస్తాడు డైరెక్టర్ చెజియాన్. మరి మొదటిసారి మెగాఫోన్ పట్టాలంటే అంతటి టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన ఈ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం ఎవరెవరు మొదటిసారి మెగాఫోన్ పట్టారో చూస్తే, విజయ్ బిన్ని కొరియోగ్రాఫర్ గా పలు సక్సెస్ఫుల్ సాంగ్స్ ని కంపోజ్ చేసిన ఈ మాస్టర్ మొదటిసారి నాగార్జున లాంటి సీనియర్ హీరోతో చేసిన నాసామి రంగాతో దర్శకుడి అవతారం ఎత్తాడు. వి యశస్వి వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఈయన సిద్ధార్థ్ రాయ్ అంటూ మొదటిసారి మెగాఫోన్ పట్టాడు. సిల్వర్ స్క్రీన్ మీదకి తేవడానికి ఎవరూ డేర్ చేయలేని ఓ సరికొత్త ఫిలాసఫీని చెప్పే ప్రయత్నం మెచ్చుకోదగ్గదే. అయితే ఈ పాయింట్ ని సరిగ్గా డీల్ చేసుంటే ఇండస్ట్రీకి మరో సందీప్ రెడ్డి వంగ దొరికేవాడే. దుష్యంత్ కటికనేని సుహాస్ హీరోగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో దర్శకుడిగా పరిచయమైన ఈ కుర్ర డైరెక్టర్ మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ కొట్టలేకపోయినా మంచి అప్లాజ్ అయితే దక్కించుకున్నాడు. పురుషోత్తం రాజ్ భూతద్దం భాస్కర్ నారాయణతో వచ్చిన ఈ నూతన దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో కొత్తగా ట్రై చేసినప్పటికీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. కళ్యాణ్ సంతోష్ సుందరం మాస్టర్ తో మెగాఫోన్ పట్టిన ఈ డైరెక్టర్ ఓ కొత్త వరల్డ్ ని, సరికొత్త బ్యాక్ డ్రాప్ ని సెట్ చేసుకున్నప్పటికీ తన కంటెంట్ తో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయాడు. ఇక విద్యాధర్ కాగిత గామీతో మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి మార్కులే కొట్టేశాడు. అయితే ఒకే సినిమా మీద 6 ఏళ్లు సమయం కేటాయించాడంటే ఈ కుర్ర దర్శకుడికి సెల్యూట్ చేయాల్సిందే. కమిటీ కుర్రాలు సినిమాతో దర్శకుడిగా మొదటిసారైనా తనదైన జాతరతో సాలిడ్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. అంజీ ఆయ్ చిత్రంతో మెగాఫోన్ పట్టిన ఈ సెన్సిబుల్ డైరెక్టర్ ఈ ఏడాది చిన్న సినిమాలో పెద్ద విజయాన్ని సాధించాడు. ఇక అందరి ప్రశంసలు పొందిన సినిమా 35 చిన్న కథ కాదుతో దర్శకుడు నందకిషోర్ ఈమని నేను అందరిలా కాదని నిరూపించుకున్నాడు. ఇక సుహాస్ తో సందీప్ రెడ్డి బండ్లా తీసిన జనక అయితే గనక కాన్సెప్ట్ మెప్పించినా కలెక్షన్లనైతే రాబట్టలేకపోయింది.
ఇక సుధీర్ బాబుతో మా నాన్న సూపర్ హీరో అనే సినిమాని అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా, విశ్వక్ సేన్తో మెకానిక్ రాకీ తీసిన రవితేజ ముళ్లపూడి అంతగా ప్రభావాన్ని చూపలేరనే చెప్పాలి. ఇక కా సినిమాతో కొత్త ఆశలు రేపారు దర్శకులు సుజిత్, సందీప్. టాలీవుడ్ లో ఇప్పటి వరకు పెద్దగా టచ్ చేయని కర్మ సిద్ధాంతాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకొని సాలిడ్ హిట్ సొంతం చేసుకున్నారు. ఇలా 2024లో మెగాఫోన్ పట్టిన ఈ దర్శకులు వచ్చే ఏడాది మరిన్ని మంచి సినిమాలు చేసి ద్వితీయ విజ్ఞానాన్ని అధిగమించాలని కోరుకుందాం. ఆయనేమో భారీ డైరెక్టర్, ఈయనేమో క్రేజీ యాక్టర్. ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు మామూలుగా ఉండవు. ఇలా దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఇంకేం, మాకు కావాల్సింది ఇదే కదా అంటూ ఆనందంలో తడిసి ముద్దవుతున్నారట సినీ అభిమానులు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం గుంటూరు కారంతో గత ఏడాది ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే దర్శకధీరుడు జక్కన్నతో సినిమా అనగానే ఇక ఈసారి మావాడు సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని ఎగిరి గంతేశారు ఘట్టమనేని అభిమానులు. అయితే కలిసి చేస్తారన్న అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, కానీ సినిమా ప్రారంభోత్సవం ఎంతకీ జరుపుకోకపోవడంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. దీనితో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ రోజు ఈ కొత్త ఏడాదితోనే రాబోతుందని తెలుస్తోంది. దీనితో ఆ మచ్ అవైటెడ్ చిత్రాన్ని మేకర్స్ రేపు జనవరి 2న ముహూర్త కార్యక్రమాలతో లాంచ్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తోంది. దీంతో ఈ కొత్త ఏడాదితో ఈ సినిమా మొదలు కానుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్ వద్ద ఆయన సినిమా కట్అవుట్ పడితే చాలు, బాక్స్ ఆఫీస్ వద్ద గల్లా పెట్టెలు కాసులతో కలకల్లాడిపోతూ ఉంటాయి. వెండి తెరపై అయినా కనిపిస్తే చాలు, థియేటర్లో చొక్కాలు చినిగిపోతాయి. స్క్రీన్ మీద ఆయన అలా నడిస్తే చాలు, అభిమానులకి పూనకాలు వచ్చేస్తాయి. అలా అని హిట్టుల మీద హిట్టు కొట్టాడా అంటే, ఈయనకొచ్చిన ఫ్లాప్లు ఇంకొకరికి వచ్చుంటే గనక ఈ పార్టీకి ఇండస్ట్రీలో వాళ్ళ అడ్రస్సే గల్లంత అయిపోయి ఉండేది. ఇలా ఇండస్ట్రీలో ఒకరిద్దరు హీరోస్ కు మాత్రమే హిట్స్ ఫ్లాప్స్ అనేది లెక్కే ఉండదు. తాజాగా రాజకీయాల్లోకి సినిమాలకి కామా పెట్టిన ఈ టాలీవుడ్ డెమీ గాడ్ మరోసారి బాక్స్ ఆఫీస్ పై పంజా విసరడానికి సిద్ధమవుతున్నారంటూ లేటెస్ట్ అప్డేట్ వదిలేశాడు. ఆ సంగతులేంటో మనము చూసేద్దాం. సినిమాలకు కామా పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన మన పవర్ స్టార్ ఇప్పుడు ఒక్కో సినిమాని మళ్లీ పట్టాలెక్కించే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. అలా ఎలక్షన్స్ కి ముందే మొదలైన సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. చాలా కాలం క్రితమే మొదలైన ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో చాలా వరకు పూర్తి కాగా ఇప్పుడు ఆ స్థానంలో నిర్మాత ఎం రత్నం తనయుడైన జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టడం విశేషం. క్రిష్ దర్శకత్వంలో చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల చాలా కాలం క్రితమే ఆగి మధ్యలో ముక్కలుగా షూటింగ్ చేయడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదన్న సంగతి తెలిసిందే. అలాంటి ఈ ప్రాజెక్టులో మళ్లీ ఇప్పుడు కదలిక మొదలైనట్లుగా వస్తున్న వార్తలు మెగా ఫ్యాన్స్ ని మురిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్పుడొస్తుంది ఇప్పుడొస్తుంది అన్న బజ్ వినిపించగా ఎట్టకేలకి దీనిపై సాలిడ్ అప్డేట్ అందించారట మేకర్స్. పవన్ ఆలపించిన ఈ పాటని ఈ జనవరి 6న ఉదయం 9:06 విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసేశారు. దీనితో వీరమల్లు మ్యూజిక్ ఎట్టకేలకు స్టార్ట్ అయిందని చెప్పాలి. ఇక పవర్ స్టార్ తొలిసారి చారిత్రక నేపథ్యంలో నడిచే కథలో నటించడంతో సినిమా ఎలా ఉంటుందా అంటూ ఆసక్తిగా ఆరా తీస్తున్నారట నెటిజన్లు. బందిపోటు పాత్రలో మా పవన్ అన్న అదరగొడతారని కొంతమంది అంటే, సినిమాలో డ్యూయల్ రోల్ అయ్యే అవకాశం ఉందని మరికొంతమంది లెక్కలేసేసుకుంటున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించనుండగా అర్జున్ రాంపాల్, జాక్లిన్ ఫెర్నాండెజ్, ఆదిత్య మేనన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తండ్రేమో పవర్ స్టార్, పైగా పవర్ లో ఉన్న పొలిటీషియన్. ఇంకేం కావాలంటే కోరుకున్న లగ్జరీస్ అన్నీ కూడా కాళ్ళ ముందుకు వచ్చేస్తాయి. అయినా అవేం వద్దంటూ లైఫ్ ని చాలా సింపుల్ గా లీడ్ చేస్తున్నాడు ఈ స్టార్ కిడ్. తాజాగా తన తల్లి చెల్లితో కలిసి కాశీ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఇలా సింప్లిసిటీతో మీడియా కంట పడ్డాడి కొణిదెల కుర్రాడు.
అఖీరా నందన్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని ఈ స్టార్ కిడ్ నెట్టింట రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అటు అభిమానులని ఇటు ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం తన తల్లి అస్థికలని గంగలో కలపడానికి కాశీ వెళ్లిన రేణు అండ్ ఫ్యామిలీ కాశీ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఇలా మీడియాకి చిక్కారు. ముఖ్యంగా వారణాసిలో పర్యటిస్తున్న అఖీరా నందన్ గంగా నదిపై ఒక పడవలో కూర్చొని వెళుతూ ఎంతో సింపుల్ గా ఆటోలో జర్నీ చేస్తున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వీడియోలోని అఖీరా లుక్స్ మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తున్నాయట. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే సనాతన ధర్మం విషయంలో బోల్డ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అఖీరా కూడా కాషాయ దుస్తులు ధరించి తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకుంటాడని ఫుల్ ఖుషీ అవుతున్నారట మెగా అభిమానులు. మరోవైపు పిల్లలిద్దరినీ రాయల్ గా లగ్జరీ లైఫ్ లకు అలవాటు పడకుండా సింప్లిసిటీకి ఆధ్యాత్మికతకు దగ్గరగా తీసుకెళ్తున్నందుకు రేణు దేశాయ్పై సైతం నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారట. ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ అప్కమింగ్ మూవీస్ లో ఒకటైన ఓజీలో అఖీరా చేస్తున్నాడనే టాక్ వినిపించగా అది ఎంతవరకు నిజమో మరికొంతకాలం ఆగితే కానీ తెలీదు. 2024 ఇక గతించిన చరిత్ర. కొన్ని మధురమైన విజయాలను చూసిన ఇండస్ట్రీని అనుకోని పరాజయాలు కూడా పలకరించాయి. ఇక వివాదాలకు లెక్కే లేదు. అయితే ఇప్పుడు అదంతా గతం. కొత్త ఏడాది కొత్త ఆశలతో ముస్తాబయింది. ఈ ఏడాది ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ తలరాతను మారుస్తామంటూ పలు సినిమాలు భరోసాని కల్పిస్తున్నాయి. మరి ఈ సంవత్సరం భారీ అంచనాలతో రాబోతున్న ఆ సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం. గత సంవత్సరం మిగిల్చిన అనుభూతులతో నేర్పిన గుణపాఠాలతో ఈ సంవత్సరం పలు భారీ బడ్జెట్ సినిమాలు ఆడియన్స్ ని అలరిస్తామంటూ రెడీ అయిపోతున్నాయి. వీటిలో మొదటిగా చెప్పుకోవాల్సింది సంక్రాంతికి రాబోతున్న గేమ్ చేంజర్ గురించి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి సంక్రాంతి సీజన్ ఏమాత్రం ప్లస్ అవుతుందో చూడాలి. ఇక భారీ అంచనాలతో డాకు మహారాజ్ గా రాబోతున్న బాలయ్య, సంక్రాంతికి వస్తున్నాం అంటూ పొంగల్ బరిలోకి దిగుతున్న వెంకీలు 2025కి మంచి శుభారంభం అనుకోవచ్చు. ఇక ప్రభాస్ నుంచి ఈ ఏడాదే రాజాసాబ్ రానుంది. ఏప్రిల్ 10న రిలీజ్ డేట్ అన్నారు కానీ అది సాధ్యం కాకపోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. నష్టాల్లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆశలన్నీ ఈ ప్రాజెక్ట్ పైనే ఉన్నాయి. ఇక సంక్రాంతికి రావాల్సిన విశ్వాంబర మే 9th కి షిఫ్ట్ అయిపోయిందని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లుని ఈ ఏడాది మార్చ్ 28న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఓజీ కూడా ఇదే ఏడాది పలకరించబోతుంది. ఈ సినిమా ఎప్పుడొచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర పూనకాలు రావడం ఖాయమంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇకపోతే బాలకృష్ణ అఖండ 2 ఈ ఏడు దసరాకు వచ్చేందుకు సిద్ధమైపోతున్నాడు. డాకు తర్వాత బాలయ్య నుంచి ఈ ఏడాది వచ్చే రెండో సినిమా ఇది. ఇక బోయపాటితో కాంబో అంటే బాలయ్య అభిమానులకు పండగనే చెప్పాలి. ఇక నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న తండేల్ కూడా ఈ ఏడాదే రానుంది. ఇక గౌతమ్ తిన్నూరి, విజయ్ దేవరకొండ సినిమాని ఏప్రిల్లో గానీ మేలో గానీ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వస్తున్న వార్ 2 ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. చూడాలి మరి ఈ సంవత్సరంలో ఏవి అలరిస్తాయో, ఏవి నిరుత్సాహపరుస్తాయో. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.